మంచిర్యాల జిల్లా జైపూర్లో మాత్రం కస్తూర్బా గాంధీ పాఠశాల నూతన భవనాన్ని మాత్రం మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. మంత్రి వివేక్ వెంకటస్వామి ఉన్నారు. చెప్పండి సార్, విద్యపై ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది, ఎట్లా వస్తుంది? కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పారు సార్, కేజీబీవీకి నిధులు శాంక్షన్ అయినాయి, మళ్ళీ ఇంకొక 6 కోట్లు శాంక్షన్ అయినాయని చెప్పినారు. మొన్ననే పోయిన సంవత్సరము రాష్ట్ర ప్రభుత్వం 50,000 టీచర్లను భర్తీ చేసినారు. అంటే ఒకవైపు టీచర్లను భర్తీ చేయడము, ఇంకోవైపు ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, విద్యారంగంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడము. అందు గురించి మంచిర్యాల డిస్ట్రిక్ట్లో ప్రైవేట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్కి వస్తున్నారు. ఎందుకంటే టీచర్స్ మంచిగా ఉన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది అని చెప్పి రావటం జరిగింది. దీంతోపాటు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా త్వరలోనే ప్రారంభిస్తున్నారు. అంటే ఈ 5 సంవత్సరాలలో చెన్నూరు మంచిర్యాల డిస్ట్రిక్ట్లో విద్యాపరంగా అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిట్లో కూడా సరిగా ఇన్ఫ్రాస్ట్రక్చరు, టీచర్సు, ఒక మంచి చదువుకునే వాతావరణం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. సో మేము ఎంకరేజ్ చేస్తున్నాం అందరికీ కూడా స్కూళ్ళలో భర్తీ చేయండి పిల్లలకు. ఎట్లయితే మిడ్ డే మీల్ స్కీమ్ ద్వారా ఎక్కువ మంది స్కూళ్ళు రావడం జరిగిందో, అలాగే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వలన, టీచర్స్ వలన ఎక్కువ మంది స్కూళ్ళు జాయిన్ కావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. బై ఎలక్షన్లో జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది, కానీ షేక్పేట్లో మాత్రం వివేక్ వెంకటస్వామి గారు షేక్ చేశారు అక్కడ మెజార్టీతో అని చెప్పి ప్రజల షేక్పేట కాదయా, మొన్ననే షేక్పేట ఇన్ఛార్జ్ అయినాను. కానీ నేను జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ అయిన తర్వాత, అప్పుడు ఇన్ఛార్జ్ అయ్యే ముందు కాంగ్రెస్ పార్టీ -22% ఉండే. నాకు అప్పుడు ఇన్ఛార్జ్ అయిన తర్వాత జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో సుమారు 200 కోట్ల పని చేయించినాము. అంటే ఆ స్పీడ్లో అన్ని చోట్ల 10 సంవత్సరాలు ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వము అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదో అవన్నీ కూడా చేయించడం జరిగింది. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరించి ఇవన్నీ నేను, పొన్నం గారు, తుమ్మల గారు చేసిన తర్వాత వాతావరణం మొత్తము కాంగ్రెస్ వైపు 8% పాజిటివ్గా అయింది. కానీ నిన్న ఎలక్షన్ ఓటింగ్ అయిన తర్వాత నాకు అనిపిస్తుంది సుమారు 14-15% మెజారిటీతోని కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అంటే ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ కాబోతుంది జూబ్లీ హిల్స్. ఇది ఫ్యూచర్ ఫస్ట్ టైం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. పార్లమెంట్ ఎలక్షన్లో 50-50 వచ్చింది, కానీ జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో కాంప్రహెన్సివ్గా కాంగ్రెస్ పార్టీ గెలవడము మొదటిసారి అవుతుంది. తర్వాత వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్లో, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. నవీన్ యాదవ్ ఎన్ని వేల మేరతో గెలవబోతున్నారు సార్? మినిమం 25,000-30,000 ఓట్స్తో గెలవబోతున్నారు. ఓకే, థ్యాంక్ యూ. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో మాత్రం గతంలో ఎప్పుడు చేయనటువంటి విధంగా మాత్రం ఆ నియోజకవర్గాన్ని మాత్రం అభివృద్ధి చేశాము. ఖచ్చితంగా 50,000 మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ మాత్రం విజయం సాధించబోతున్నారని చెప్పి మనతో పాటు కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. కెమెరామెన్ మహేష్తో శ్రీనివాస్.